బ్రేకింగ్ న్యూస్. పేదరికం ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. ఆర్థిక సమస్య ముందు ఆ కుటుంబం ఓడిపోయింది. బతికున్నంత కాలం పోరాడాలని అనుకున్న చివరకు విధి ముందు ఆ కుటుంబం తల ఉంచింది. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. కన్నబిడ్డల కోసమైనా బతికుండాలని అనిపించలేదా? చనిపోవాలనుకున్నప్పుడైనా ఆ పసివాళ్ల ముఖాలు ఒక్కసారి గుర్తు రాలేదా అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మొదట ఇద్దరు పిల్లలు భార్యకు పురుగుల మందు ఇచ్చి దాము, ఆ తర్వాత తను సూసైడ్కి ప్రయత్నించాడు. భార్య బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండటం, చికిత్స చేయించడానికి డబ్బులు లేకపోవడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తారు. చూడండి ఒకసారి. చక్కని పిల్లలు, ఇద్దరు పిల్లలు, అబ్బాయి అమ్మాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి దాము, అతని భార్య బ్రెయిన్ సంబంధ, అదిగో ఆమె ఆ బిడ్డల తల్లి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఫోటోలు అవి చూడండి. ఆ వెనక ఉన్న పాప తల్లి పక్కనే పడుకుని ఆడుకుంటూ ఉన్నప్పుడు ఫోటోలు అవి. కానీ వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేకపోవడంతోనే కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దహన సంస్కారాలకు తమ అకౌంట్లో ఉన్న డబ్బులు ఉపయోగించాలి అని ఒక పేపర్పై రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు కుటుంబం. ఒకసారి మీరు ఆ పేపర్ను కూడా మీరు చూడొచ్చు. ఫోన్పే నెంబర్ అని అక్కడ ఇచ్చారు, ఏటీఎం పిన్ అక్కడ ఇచ్చారు. దహన సంస్కారాలకు ఈ డబ్బులు ఉపయోగించండి అని రాసి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి ఉమాశంకర్ ఉన్నారు సమాచారం అందించడానికి. ఉమాశంకర్, చాలా దారుణం. వైద్యానికి డబ్బులు లేక ఆత్మహత్యకు ఒక కుటుంబం పాల్పడటం, కన్నబిడ్డలు చావంటే ఏంటి పుట్టుకంటే ఏంటో తెలియని ఆ ఏజ్లో అమ్మా నాన్నల పక్కన వాళ్ళతో ఆడుకునే ఆ ఏజ్లో బిడ్డలకు విషయం ఇచ్చి వాళ్ళ విషయం తీసుకోవడం అనేది అత్యంత దారుణం. సో ఈ ఘటన గురించి అక్కడ వస్తున్న రియాక్షన్స్ ఏంటి? రోహిత్, ఉదయం లేచేసరికి ఈ వార్త వినగానే ఆ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. అసలు ఏం జరిగింది, నలుగురు ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడినటువంటి అంశం ఏంటనేటువంటి విషయాలపైన ఆరా తీస్తే, ఏదైతే భర్త దామోదర్ భార్య నిర్మల ఎవరైతే ఉందో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 10 సంవత్సరాల నుంచి కూడా అనేక ఆసుపత్రులకి వాళ్ళు తిరిగారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ ఆసుపత్రి సిఎంసిలోనే వైద్యులు ఇక చికిత్స చేయలేమనేటువంటి విషయాన్ని వెల్లడించడంతో పూర్తిగా మనస్తాపానికి గురయ్యారు. ఉన్నటువంటి ఆస్తులు అమ్మారు. ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో తమ పిల్లల భవిష్యత్ ఏంటి అనేటువంటి ఒక ఆందోళనలో నిన్న రాత్రి అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దామోదరు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు దిలీపు, శ్రీవిద్య, సో వీళ్ళ నలుగురు కూడా, అంటే ముగ్గురు భార్య, ఇద్దరు పిల్లలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే దామోదర్ మాత్రం ఆఖరున వీళ్ళ అందరూ కూడా చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆయన ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సో ఈ ఘటన బంగారుపేటలో చోటు చేసుకుంది, చిత్తూరు రూరల్ మండలం ఇది. సో వీళ్ళంతా కూడా ఆ గ్రామంలో అందరూ కూడా చలాకీగా ఉండేవాళ్ళు. కుటుంబ సభ్యులంతా కూడా పక్కపక్కనే ఉండేవాళ్ళు. ఉదయం 6 గంటలకి ఏదైతే దామోదర్ అక్క చిన్ని ఒక్కసారిగా వాళ్ళని పలకరించే ప్రయత్నం చేసింది. సాధారణంగా పిల్లలతో వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ రకంగా ఇంటికి వెళ్ళగానే అక్కడ విగతజీవులుగా పడుకున్నటువంటి తన తమ్ముడు, అదే రకంగానే వదిన, ఇద్దరు పిల్లలను చూసి ఆమె ఒక్కసారిగా షాకు గురై ఉన్నటువంటి వారికంతా చెప్పారు. పోలీసులు మృతదేహాలని రికవరీ చేసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 10 సంవత్సరాల రకమైనటువంటి ఇబ్బందులు నిజానికి గోరుముద్దలు తినిపించాల్సిన తండ్రి బిడ్డలకు విషయం ఇవ్వడం అనేది అసలు అది మాటల్లో చెప్పలేని ఒక భావోద్వేగం కనిపిస్తుంటుంది. ఆ సమయంలో ఆ తండ్రి ఎంత మానసిక వేదనకి గురై ఉంటాడు. సో చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్ ఏంటి? పైగా ఇంకొకటి, ఫోన్పే పిన్, ఏటీఎం పిన్ అక్కడ రాసి అందులో డబ్బులు ఉన్నాయి, దహన సంస్కారాలకి డబ్బులు ఉపయోగించండి అని అక్కడ రాసి పెట్టడం. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పోర్టబుల్ టీవీకి ఒక పేపర్ రాసి అంటించారు. తన ఫోన్పే నెంబర్లోని పిన్ నెంబరు, ఆ నెంబర్కి సంబంధించి, అంటే అందులో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను తమ దహన సంస్కారాలకి వినియోగించండి, తమ ఎవరికి కూడా భారం కాకూడదనేటువంటి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి పోస్టర్ని మేము అంటిస్తున్నామని చెప్పి కూడా దాన్ని చాలా క్లియర్గా రాశారు. ఉదయం లేచేసరికి ఆ పోస్టర్ చూడగానే అసలు ఏంటి ఇంత, అంటే సొంత వాళ్ళకి కూడా మేము పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామా అంటూ బంధువులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కూడా ఆమెకి అనారోగ్యం కారణంగా అనేక ఆసుపత్రులకు తిరిగినప్పటికీ కూడా ఎవరికి కూడా వాళ్ళ బర్డన్ కాలేదు. వాళ్ళకున్నటువంటి ఆస్తులని, వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ అసెట్స్ని మాత్రమే వినియోగిస్తూ అనేక
హాస్పిటల్స్ తిరిగారు. ఆమెను ఎలాగైనా సరే బ్రతికించుకోవాలి, బ్రెయిన్ స్ట్రోక్ నుంచి బయటపడేయాలనేటువంటి ఆతృతలో భర్త ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు చిన్నపిల్లలు, అంటే 9వ తరగతి 8వ తరగతి చదువుతున్నారు, చిన్న పాప. సో వీళ్ళిద్దరు కూడా ఆ తల్లంటే చాలా ప్రాణము. తల్లి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితం ఏంటనేటువంటి విషయాన్ని ఆలోచించినటువంటి భర్త దామోదర్ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు కూడా చనిపోయినారని నిర్ధారించుకున్న తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ ఘటన మొత్తం చిత్తూరు వ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారింది. అక్కడ ఉన్నటువంటి బంధువుల స్టేట్మెంట్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా అక్కడ ఇప్పుడు ఎవిడెన్స్ దొరికింది, వాళ్ళే రాసినటువంటి ఒక పేపర్ దొరికింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించుకున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. నలుగురు మృతదేహాలను ఇప్పటికే తరలించారు. కాబట్టి బంధువుల స్టేట్మెంట్ ఆధారంగా అసలు ఎందుకు ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, అసలు భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వాళ్ళ పడ్డ ఇబ్బందులు ఏంటి, దాని గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చెప్తూ ఉన్నారా? కనీసం ఎలాంటి అనుమానం, ఒకవేళ ఇలా చేస్తాడు అని అనుమానం వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పక్క వాళ్ళకి కానీ ఇప్పుడు కలగలేదా? 10 సంవత్సరాల నుంచి ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అనేక మంది కూడా ఆమెకు సహాయం చేసే పరిస్థితి. అంటే ఆమె ఇంట్లో కూడా కొంత టెన్షన్గా, ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ కొంత మెంటల్గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తోంది. పిల్లలతో కూడా కొంత అంటే ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండలేనటువంటి పరిస్థితి. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ మేరకు పక్కనున్నటువంటి బంధువులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోడుగా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా శ్రీవిద్య చిన్న పాప కావచ్చు, దిలీప్ వాళ్ళంతా కూడా చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళని ఆడించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఉదయమే ఇబ్బందులు జనరల్ గా విసిగిపోయినప్పుడు, జీవితం మీద విరక్తి కలిగినప్పుడు నాకు బతకాలని లేదు, నా కుటుంబం ఎలా ఉంటుందో అని బతుకుతున్నా, ఇలాంటి మాటలు ఎప్పుడైనా మిగిలిన వాళ్ళ దగ్గర అంటూ ఉండేవాడా? కుటుంబ సభ్యులతో కూడా అనేక సందర్భాల్లో అంటే తనకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోతుంది. డాక్టర్లు ఈ రకంగా చెప్తున్నారు, తాను ఇప్పటికే చాలా కుంగిపోయి ఉన్నాను, పిల్లల భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆందోళనలో ఉన్నానని చెప్పి కూడా అక్కతో చెప్పినట్టు తెలుస్తుంది. దామోదర్ అక్క చిన్ని మొదటగా చూసినటువంటి వ్యక్తి ఆమె. సో ఆమె వీళ్ళ ఫ్యామిలీ తరపున చాలా ఇనిషియేట్ తీసుకునేది, ముందుండి ఆ పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం కానీ తీసుకువెళ్ళడం కానీ ప్రయత్నం చేస్తూ ఉండేది. ఆమె ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా ఆమె బాగోగులు కూడా ఈమె దగ్గరుండి చూస్తూ ఉండేది. సో ఈ విషయాన్ని అక్క కూడా చెప్తోంది. అనేక సందర్భాల్లో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు, కానీ ఏ నిమిషం కూడా బయటపడకుండా, ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి విషయాన్ని బయటకి పొక్కకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళు బాధపడుతూ ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. సో ప్రస్తుతం నలుగురు చనిపోయినటువంటి సందర్భంలో అక్కడ ఊర్లో ఉండేవాళ్ళు, గ్రామస్తులంతా కూడా ఒక రకంగా షాక్ తిన్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగిందో విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్, రైట్ అమ్మా.